ఫ్రెండ్స్, నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కి షాక్ తగిలింది. డికే శివకుమార్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకి సంబంధించి. ఒక్కొక్కరిగా అవినీతి చిట్టా బయటపడుతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మొత్తం వివరాలను చూస్తే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పై కర్ణాటక లోకయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు లోకయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఇదే కేసుకి సంబంధించి 2023 నవంబర్ 23న జరిగిన కేబినెట్ సమావేశంలో సిద్ధరామయ్య ప్రభుత్వం మునుపటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని చట్టానికి అనుగుణంగా లేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తునకు సిబిఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిబిఐకి మంజూరు చేసిన అనుమతిని ఉపసంహరించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత తదుపరి దర్యాప్తు కోసం కేసును లోకయుక్తకు అప్పగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సిద్ధరామయ్య నేతృత్వంలో కర్ణాటక ప్రభుత్వం 2023 డిసెంబర్ 22న శివకుమార్ పై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సిబిఐ నుంచి అధికారికంగా బదిలీ చేసింది. అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి నుంచి న్యాయపరమైన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి మంజూరు చేసిన అనుమతిని ఉపసంహరించుకోవడమే కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది. ఇది నిజంగా ఎందుకు అప్పగించింది అనేది ఎవరికైనా తెలుసు. ఎందుకు ఉపసంహరించింది అంటే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము, దానికి మద్దతు తెలపడము, అందులో డిప్యూటీ సీఎం గా మారడంతో ఉపసంహరించింది అనేది కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ కేసుకి సంబంధించి సిబిఐకి, ఈడీకి అప్పచెప్పాలి. కానీ అప్పచెప్పమని ఉపసంహరించుకుంటూ న్యాయపరంగా దీన్ని ఎలా బయటికి రావచ్చు, ఎలా ఉపసంహరించుకోవచ్చు అనేది కూడా చూసుకొని బయటికి తీసుకొచ్చిండ్రు. అంటే సిద్ధరామయ్య హస్తం, అలాగే సిద్ధరామయ్యకు అందిన కొన్ని ఉన్నాయి ప్రత్యేకంగా. అందుకే డికే శివకుమార్ విషయంలో వెనక్కి తగ్గారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పై కర్ణాటక లోకయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు లోకయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఇదే కేసును దర్యాప్తు చేసేందుకు సిబిఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్న దాదాపు 3 నెలల తర్వాత ఈ చర్య వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని తెలుసు, సిబిఐకి కేసు వెళ్ళిందని తెలుసు. ఆ సిబిఐ నుంచి ఉపసంహరించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వమే ప్రయత్నం చేసింది. అంటే అవినీతి పరులను కాపాడే ప్రయత్నం అనుకోవాలా ఇది? లేకపోతే తమ పార్టీలోకి రాగానే తప్పులు చేసిన వాళ్ళంతా ఒప్పులు చేసిన వాళ్ళు అయిపోతారు అనుకోవాలా? ఏదేమైనా కానీ తప్పు చేసినోడు ఏ రోజు కూడా తప్పించుకోలేదు, ఏదో ఒక రోజు దొరికిపోతాడు. అందుకే 3 నెలల తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి కేసు ఫైల్ అయింది. 2023 డిసెంబర్ 22న అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ఈ కేసుని సిబిఐ నుంచి కర్ణాటకకు లోకయుక్తకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కర్ణాటక లోకయుక్త ఫిబ్రవరి 2024న 2వ వారంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డిప్యూటీ సీఎం పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని లోకయుక్త వర్గాలు చెప్తున్నాయి. 2023 నవంబర్ 23న జరిగిన కేబినెట్ సమావేశంలో సిద్ధరామయ్య ప్రభుత్వం మునుపటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయం చట్టానికి అనుగుణంగా లేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తునకు సిబిఐకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. అంతకుముందు ఈయన క్లియర్ అండ్ కట్ గా మనందరికీ కూడా తెలుసు, బీజేపీలో ఉండేటోడు డికే శివకుమార్. అక్కడి నుంచి ఇందులోకి రాగానే సిబిఐకి సంబంధించి ఇచ్చిన దాన్ని ఉపసంహరించుకుంది. దానికి కొన్ని చట్టాలను చూపించి, ఏదేమైనా కానీ డిప్యూటీ సీఎం మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఆదాయానికి మించిన ఆస్తులు చేకూర్చారు అని. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా శిక్షను అనుభవించక తప్పదు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ అయినంత మాత్రాన శిక్షను అనుభవించగలిగే స్థాయి దాకా రాజకీయ నాయకులు వెళ్తారా? మధ్యలోనే వాళ్ళకు దోచిన విధంగా వాళ్ళు మ్యామ్యాలతోటి ఈ కేసును పక్కదోవ పట్టిస్తారా అనే కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ కేసుకి సంబంధించి ఫర్దర్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఇదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు రాబోతున్న వేళ ఒక డిప్యూటీ సీఎం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లోకయుక్త ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.